చలో ఎడిన్బరో అంతేనా? నో మ్యాప్ పెట్టాలి. మ్యాప్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ పిఓవి. ఇప్పుడు మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తున్నాము. మేము ఎడింబర్ వెళ్తున్నాం ఈరోజు, బర్త్డే స్పెషల్గా. ఈరోజు కాదు బర్త్డే రేపు. అదే రేపు. చాలా అసలు మేము ఎప్పుడో 2 years నుంచి అనుకుంటున్నాము, ఇన్నాళ్ళకి కుదిరింది. స్కాట్లాండ్ వేరే కంట్రీ, మేమైతే ఇంగ్లాండ్లో ఉంటాము. సో ఇక్కడ నుంచి ఒక 6 hours పడుతుందా, ఇంకంతా దేవుడి దయ అని చెప్తుంది గూగుల్ అమ్మ. అయితే ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు కాఫీ వేయాలి. కాఫీ అయిపోతే బండి నడవదు. అంటే స్టాప్స్ వేసుకుంటూ వెళ్తాము, తెలియదు ఎప్పటికి వెళ్తాము. దీని అయితే ఫుల్ ఛార్జ్ పెట్టాము. సో దీని పొట్ట నిండింది, మన పొట్ట కూడా కొంచెం కదలాలి. సో తమనేలా యా that's the other one. Yeah, okay, thank you. Thank you. Take the exit towards Burton and Kendall services, then continue straight. సరే వెళ్తున్నాం. చూసామా? ఫస్ట్ తినాలి. ఫస్ట్ బండికి కూడా కొంచెం తిండి తినిపించాలి. అదే అది ఫస్ట్ ఇందులో పార్కింగ్ ఉంది, ఛార్జింగ్ ఉందని వినికిడి. సో మనం ఫస్ట్ కార్ హై పవర్, మీడియం పవర్. మనకి హై పవర్ మాత్రమే కావాలి కదా. ఇక్కడ హై పవర్ అన్నాడు. ఇంతమంది కార్లు పెట్టారు ఏంటి, మాకు కూడా ఒక చోటు ఇస్తే మేము కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఉన్నది ఛార్జింగ్ పాయింట్. అయితే మన కార్ ఛార్జింగ్ ఎట్లుంటుంది అట్లుంటుంది కదా. ఓకే, అమ్మాయి కూడా గుర్తుండి చావాలి అప్పుడప్పుడు. అవుతుందా లేదా? అవుతుంది. ఓకే రైట్, చలో పోదాం తిన్నీకి. ఇక్కడ బర్గర్ కింగ్ ఉందిరా. మెక్డీ లేదు, బర్గర్ కింగ్, గ్రెగ్స్, కాస్టా ఉంది. సరే వెళ్దాం ఫస్ట్. ఓకే, జస్ట్ ఇది బర్గర్, 2 బర్గర్లు ఉంటాయి. ఇదంతా ఉంటే వాడు 20 pounds వేసాడు ఫ్రెండ్స్. నాకు మనసు ఒప్పట్లేదు ఫ్రెండ్స్ తినడానికి. ఏం చేద్దాం, కానీ తినాలి తప్పదు. సరే ఇంకెళ్దాం. కార్ ఛార్జింగ్ కూడా అయిపోయి వచ్చినట్టుంది. దీనికి 10 నిమిషాలు తీసుకుని ఇవ్వడానికి మళ్ళీ. సరే ఓకేనా, ఫాస్ట్గా తినేసి వెళ్తాం. మన తిండి అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మన కార్ దగ్గరికి వెళ్ళిపోతే ఛార్జింగ్ కథ ఏందో, ఎక్కడి దాకా అయిందో చూసుకుంటే అంతే. లెట్స్ గో చూద్దాం. ఎంతసేపు పట్టింది జర్నీ? 6 hours. 6 ఏంట్రా బాబు, 5, 6, 7 గంటలు. అంటే స్టాప్స్ పెట్టుకున్నాం కదా సర్వీస్ సెంటర్స్లో. ఛార్జింగ్కి ఆగితేమి, తినడానికి ఆగితేమి. ఏదో పబ్లిక్ పార్క్ అంటున్నాడు, ఏంటో అంటున్నాడు, నాకు ఏం అర్థమైతే లేదు. వచ్చేసాము ఫైనలీ. చూద్దాం ఈ కళాఖండాన్ని ఎలా ఇచ్చాడో. బాగానే ఇచ్చాడు రూము. ఇంకో ఎక్స్ట్రా ఇది సోఫా బెడ్ ఉంది రూమ్లో, అందుకని దానికి పిల్లోస్ అవి ఇచ్చాడు. బేసిక్ కెట్లు,
కాఫీ, టవల్స్, స్లిప్పర్స్ ఇచ్చాడు. ఆయనింగ్ బోర్డు, ఆయను బాగానే ఇచ్చాడు. చిన్న బుజ్జి ఫ్రిడ్జు, కింద సేఫ్ ఇచ్చాడు. ఓకే, ఇది ఎస్ప్రెసో మిషన్ ఉంది. ఓ వావ్, హౌ టు యూజ్ అన్నావు. వావ్, అంత కథ ఉంది రోయ్. బాగానే ఇచ్చాడు. టాయిలెట్ ఇక్కడ బాగానే ఉంది. టాయిలెట్లో అన్నీ బాగానే ఇచ్చాడు. టబ్, షవర్ ఉంది లోపల. నార్మల్ టాయిలెట్ సీట్ బాగానే ఇచ్చారు అన్నీ. బెడ్ ఇక్కడ కూర్చోడానికి ఒకటి ఇచ్చాడు. బెడ్ బాగానే ఉంది, డీసెంట్గా. ఒకసారి పడితే తెలుస్తుంది. రైట్, మేక్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్. ఓ అతి 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 చాలా ఉంది. ఈ సోఫా కానీ బెడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అది వచ్చేసింది. విండో బాగుంది. విండో ఇదంతా చిన్న వర్క్ టాప్ టేబుల్ ఇచ్చాడు. ఇదంతా ఇక్కడ నుంచి కాసులు వీళ్ళు వ్యూ కూడా బాగుంది. ట్రైన్ స్టేషన్, ట్రామ్ స్టేషన్, బేసిక్గా ట్రైన్ కన్నా కూడా ట్రామ్ స్టేషన్. ఇక్కడ ఎక్కితే అక్కడ దూరంగా, అక్కడెక్కడో దూరంగా కనిపిస్తుంది కదా, అది సిటీ సెంటర్ ఎడిన్బరా. అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ట్రామ్ ఎక్కితే ఓ 15 నిమిషాలు పడుతుంది. బాగానే ఉంది. సో ఇలా దిగేసి హోటల్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ట్రామ్ స్టేషన్కి. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో దట్స్ రియలీ గుడ్. బేసిక్గా ఇది నోవోటెల్. నేను ఫస్ట్ మామూలుగా ఎతుకుతున్నా, కొంచెం డీసెంట్ ఇనఫ్ అలా కావాలి రూమ్ అది అని ఎతుకుతుంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్. ఎంత 190 పర్ డే, 190 pounds పర్ డే అలా వచ్చింది. 2 nights తీసుకున్నాను నేను. అయితే ఎంత ఎతుకుతున్నాయి ఏంటి, ఏం లేదు, ఈ అమ్మ ఇంత ఎట్లుంది అది ఇది అని చూస్తుంటే గూగుల్లో ర్యాండమ్గా సెర్చ్ చేస్తే కింద గూగుల్లో మీకు నేను చూపిస్తాను ఎప్పుడైనా. సో కింద చూసినప్పుడు కొన్ని ఆప్షన్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ చూపిస్తాయి. అందులో ఒక వెబ్సైట్ ఉండే, పేరు సూపర్ ఏదో ఉండే. వాడు 120 per night అన్నాడు. 129 ఎంతో అన్నాడు. ఇంతేంటి ఇంత డిఫరెన్స్ ఉందేంటి అనుకొని ఓపెన్ చేశా. కానీ అది డాడ్జీ అనిపించింది నాకు. అది కరెక్టా కాదా అని కూడా చాలాసేపు ఆలోచించి అప్పుడు కొంచెం రిస్క్ అనే చెప్పాలి, రిస్క్ తీసుకున్నా. కానీ లెజిటిమేటా కాదా అని కొంచెం 2-3 సార్లు చెక్ చేసుకున్నా. కానీ బట్ దెన్ స్టిల్ ఐ థాట్ ఓకే, వర్త్ ద రిస్క్ అనిపించిన తర్వాత తీసుకుంటే అపారెంట్లీ ఇట్స్ నైస్. నెక్స్ట్ డే కాల్ చేశాను, హోటల్ కాల్ చేసి అడుగుతున్నారు, బాబు నిజంగా బుక్ అయిందా, మా పేరు మీద బుకింగ్ ఉందా అని అడిగాను. సో నాట్ బ్యాడ్ సో ఫార్. సో కొంచెం టైర్డ్ ఉంది, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్దాం బయటికి వెళ్ళి. డిన్నర్ వాడు అన్నాడు కింద అంతా కూడా ఉన్నాయి, హడావిడిలో చూద్దాం. కొంచెం వెళ్దాం, సిటీ సెంటర్కి కూడా వెళ్దాం. చీకటి అయిపోవచ్చు వెళ్ళే టైంకి, బట్ విల్ సీ. కొంచెం 8 దాకా చీకటి పడట్లేదు. ఇప్పుడు ఎంత అయింది, 6 అయింది సాయంత్రం. సో విల్ సీ. మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము ఆడంతే, కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాము. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రూమ్లో ఎక్కువసేపు పడుకున్నాం. సరే 9 అయింది ఇప్పుడు. ఇది ఎక్కాలి ఫ్రెండ్స్, ఇది ఎక్కి మనం వెళ్ళాలి. ఎక్కుదాం, చూద్దాం. రైట్, ఇది ఓపెన్ అయింది. బయట ఇలా కనిపిస్తుంది. 9 అయింది. ఫుల్ ఆకలి వేస్తుంది, కానీ మనకి దేశీ ఫుడ్డే కావాలి. ఎందుకంటే పొద్దున్నే రైస్ పడలేదు. రైస్ పడకపోతే మనకి కొంచెం సిస్టమ్ అనేది ఏమంటుందంటే, అరే రైస్ రా ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, నా వాళ్ళు అయితే లేదా ఈ బర్గర్లు పిజ్జాలు, మనకి పిజ్జాలు బర్గర్లు అవ్వవు బ్రో అంటుంది. సో అంటుంది కాబట్టి మనము దేశీ ఫుడ్ తినడానికి తిన్నాం. ఒక రెస్టారెంట్ మంచిగా ఉండే, వెళ్దాం. 10కి క్లోజు. ఇప్పుడు 9 అయింది. చూద్దాం, వాడిదయ్యా మన ప్రాప్తం. సో చూద్దాం నెక్స్ట్ ఏ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తామో లేదు. ప్రిన్సెస్ స్ట్రీట్కి వచ్చాం ఫ్రెండ్స్. అలా దిగాము. ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ గూగుల్ అమ్మని అడుగుదాం. గూగుల్ అమ్మ, ఈ రెస్టారెంట్ ఏడున్నది గిడకించి అని అడుగుదాం. యదువంశీ అంటున్నారు. యశస్వి జైస్వాల్ ఉంది. ఊర్లోకి వాట్ ఇస్ దిస్ ఇంటర్నెట్ నిజంగా ఎడకి ఈడేవా అంటున్నాడు. అరే బాబు ఏమంటున్నావు, ఇదేం తిట్టున్నది. అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఆ రెస్టారెంట్ కాల్ చేసాం. వాడన్నాడు మీరు ఇంటికి వెళ్ళి వండుకోండి, మేము బంద్ చేస్తున్నాము అన్నాడు. మేము తీసుకోము లాస్ట్ ఆర్డర్ అన్నాడు. ఓకే సరే అన్నా. నా వీఆర్ గోయింగ్ టు బెట్ ఫ్యాన్సీ రెస్టారెంట్ అంటే మన బడ్జెట్లో లేదు, కానీ సర్లే
చేద్దామని అనుకుంటున్నాం. ఇదంతా క్రేజీ షిట్ ఉంది ఫ్రెండ్స్, మీకు రేపు పొద్దున్న చూపిస్తా. నాకైతే మైండ్ బ్లోయింగ్ ఉంది నైటే. డే టైంలో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్, బట్ దెన్ విల్ లివ్ ద రియాలిటీ టుమారో. రైట్, విల్ సీ యూ ఇన్ అ బిట్. ఫుల్ పాష్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇదే చూద్దాం ఏమవుతుందో లోపల పోయి. మనము బేసిక్గా బాగానే చెప్పాము, ఒక పాపడం చెప్పాము. అంటే పాపడం అంటే దాన్ని గిల్లిపాయ అన్నీ వేసిస్తాడు వాడు బేసిక్గా, సో బాగుంటుంది. అండ్ దెన్ వాడు షెఫ్ స్పెషల్ ఒకటి చెప్పాడు, రైట్? అది ఏదో ఉందిలే షెఫ్ స్పెషల్ ఏదో అన్నాడు వాడు, రుమాలి రోటితో ఇస్తా అన్నాడు, రైట్? అదొకటి, రైట్? అది హాఫ్ ప్లేట్ తీసుకుంటా అని చెప్పాను, నాట్ ఫుల్ ప్లేట్. సో అండ్ దెన్ అది బ్లాక్ దాల్ అంటే మామూలుగా కందిపప్పు ఉంటుంది కదా, నల్ల కందిపప్పు ఉంటుంది తెలుసా, నల్ల కందిపప్పుతో చేస్తారు. అది చేసి అది ప్లస్ ఒక గార్లిక్ నాన్ చెప్పాను. అండ్ డ్రింక్స్ కోసం వాడు నీకేమో వాటర్ మిలన్, నాకు ఇంకోటి డ్రింక్ చెప్పాను. జ్యూస్ అంటే జ్యూస్గా అంటే అదే స్క్వాష్ లాగా బేసిక్, అదే క్రష్డ్ వాటర్ మిలన్, లస్సీ ఇది అవన్నీ ఇది అన్నాడు. ఇంకా వాడి దగ్గర చాలా ఉన్నాయంట. రైస్ ఉన్నాయి లేవని కాదు కానీ అని ఇప్పుడే చెప్పాము, ఎక్కువ చెప్పామని నా ఫీలింగ్. తినేసేద్దామా, తినేసి ఆకలేస్తే చెప్దాం వాడు అన్నాడు. అందుకే మీరు తినండి చాలా వస్తుంది అంటున్నాడు. అంతే అయితే స్టార్టర్ చెప్పకుండా మంచి పని చేస్తాం. స్టార్టర్ చెప్పకుండా చాలా ఇది ఫ్రెండ్స్ మెన్యూ. రెషమ్ పేరు డిషుమ్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్. సో మనం ఏదో నార్మల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్తున్నాము. బట్ దెన్ వి థాట్ విల్ సెలబ్రేట్ ది అకేషన్. ఒకటి రేపు నా బర్త్డే, ఇంకో అకేషన్ ఉంది. There's some chutneys. We got Oh wow, lovely. Mint, coriander, chili, and dates and tamarind. Oh wow. Sorry to interrupt you guys. చట్నీ ఇచ్చాడు, పాపడాలు వచ్చాయి, అప్పడాలు వచ్చాయి ఫ్రెండ్స్. Pop that in there. వా, Enjoy, guys. రైట్, థ్యాంక్ యూ సో మచ్. యా, అది ఫ్రెండ్స్ ఇచ్చి పడేసాడు, చాలా బాగుంది చూడడానికి అయితే. విల్ సీ. మనం అనుకున్నాం కానీ దెర్ ఈస్ వన్ మోర్ అకేషన్, ఇందాక చెప్తుండేదో. యా, ఇది రేపు నా బర్త్డే, మనగా ఏజ్ అయిపోతుంది. బట్ దెన్ స్టిల్ దెర్ ఇస్ వన్ మోర్ అకేషన్. రేపు చెప్తాం మీ అందరికి, ఓకేనా? తిందాం ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపిస్తాను, వాటర్ మిలన్ జ్యూస్. మైండ్ బాబ్లింగ్ ఉంది, చాలా బాగుంది. లెట్స్ సీ ఫుడ్ ఎట్లా వస్తుందో. అప్పడాలు కూడా అవి మామూలు అప్పడాలు కావు, ఇవి సగ్గు బియ్యం ఆ టైప్ అంటారు కదా, అవి చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. పైసలు తీసుకుంటున్నాడు కానీ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ షిట్. ఇదే రెస్టారెంట్ డిషుమ్ బాంబే క్యాఫే అని ఉండే, కానీ ఎక్స్ట్రాడినరీ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. అంటే ఫుల్ కారాలు కాదు కానీ చాలా బాగుంది, అంటే ఫ్లేవర్ఫుల్ ఫుడ్. కొంచెం యా టిపికల్ ఏమంటారు, టిపికల్ మన ఇండియన్ రెస్టారెంట్స్లా కాదు. బట్ ఇట్ వాస్ రియలీ నైస్, వర్త్ ద మనీ. గట్టిగానే అయింది, వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చాడు కానీ బట్ స్టిల్ గట్టిగానే అయింది మనకి. బట్ దెన్ ఇట్ వాస్ లవ్లీ, చాలా బాగుండే. సో యా, లెట్స్ ర్యాప్ అప్ గైస్. ప్రిటీ మచ్ అప్పుడు ఒక రోడ్ అవతల ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతే, ఇంటికి కాదులే కానీ హోటల్ రూమ్కి వెళ్తే నేను వెడ్ డౌన్ ఫర్ ద డే, పడుకొని రేపు లేస్తే అలా రేపటికత్తా రేపు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. థ్యాంక్స్ గైస్ ఎవ్రీవన్. బాయ్. In moments like these, I find the magic in the everyday.